ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీలో శ్రీరాముని గురించి, నవమి గురించి ఎంతమందికి తెలుసు? శ్రీరామనవమి అంటే హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పండుగ. ఇది విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముని జన్మదినం. చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు రాముడు జన్మించాడు. సో, ఈ రోజున సీతారాముల కళ్యాణం జరిపించడం, రామాయణ పారాయణం చేయడం, వడపప్పు, పానకం, నైవేద్యం సమర్పించడం మన తెలుగువారి ఆచారం. శ్రీరామ అంటే ఆదర్శవంతమైన వ్యక్తి. నవమి అంటే చైత్రమాసంలోని 9వ రోజు. కాబట్టి శ్రీరామనవమి అంటారు. సో, ఇప్పుడు అర్థమైపోయిందా శ్రీరామనవమి అంటే అర్థం? సో, శ్రీరాముడికి అత్యంత భక్తుడైన మన ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసాను నేను. ఆయన్ని కూడా దర్శించుకొని, కళ్యాణం చూసి, శ్రీరాముల్ని దండం పెట్టుకొని, ఈ సంవత్సరం అంతా మంచి జరగాలి, అలాగే అందరూ బాగుండాలని కోరుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళాను. మీలో ఎంతమంది శ్రీరామనవమికి టెంపుల్కి వెళ్ళారు? అలాగే పానకం కోసం వెళ్ళినారు కూడా కామెంట్ చేసేయండి. పానకం అంటే మస్ట్ అండ్ షుడ్. శ్రీరామనవమి అంటే పానకం అంటే అందరికీ ఇష్టం కదా. సో, అలా పానకం తాగేసి మన శ్రీరాములను దర్శించుకొని భోజనం చేసేసి వచ్చేసారు. పానకం కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. పానకం అంటే ఎంత ఇష్టం శ్రీరామనవమికి కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.